మీ జీవితంలో అనేకసార్లు ఈ ప్రశ్న వస్తూ ఉంటుంది. అందరూ నా జీవితంలో ముందుకు వెళ్ళిపోతున్నాయి అన్నారు. నా స్నేహితులు, నా బంధువులు, నా తోటి వారు, సొంత తోబుట్టువులే, సిబ్లింగ్సే మీకంటే ముందు వెళ్ళిపోతున్నారు. మీరు ఎప్పుడో డిగ్రీ వచ్చింది, ఎప్పుడో ఎడ్యుకేషన్ అయిపోయింది, కానీ ఇంకా జాబ్ రావట్లేదు, ఇంకేం జరగట్లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్. కానీ మీ దగ్గరికి వచ్చేసరికి అన్నీ ఆగిపోతున్నాయేంటి? మీ దగ్గరికి వచ్చేసరికి అన్నీ నిలిచిపోతున్నాయేంటి? ఇందాక చెప్పినట్టు చేతి వరకు వస్తున్నాయి కానీ రావట్లేదు. వరకు అరే తీసుకుందాము అని చేయి జాపే లోపడే వెళ్ళిపోతుంది, పోగొట్టుకుంటున్నారు. When it is coming to you, it is always getting stopped. Have you realized why? Why? మీలాగా కష్టపడేవారు లేరు కానీ వారు ఎక్కడికో వెళ్ళిపోయారు. మీలాగా యథార్థంగా పనిచేసేవారు కాదు కానీ వారు ఎక్కడో ఉన్నారు. కానీ మీకెందుకు ఇలాగ జరుగుతుంది? ఆలోచించారా ఎప్పుడైనా? కూర్చున్నా ఎందుకు దేవా నాకు ఇలాగ జరుగుతుంది? నాలో లోపాలు ఉంటే బయలుపరచాయ్యా, లేకపోతే ఇది అపవాది కార్యం అయితే బయలుపరచు ప్రవ్వా. నాకు చేయి వరకు వచ్చి వెళ్ళిపోతున్నాయి అయ్యా, ఏం చేయాలో అర్థం కావట్లేదు అనే పరిస్థితులు ఉన్నారా? మీకు తలాంతులు ఉన్నాయి. యూ మైట్ బి అ గిఫ్టెడ్ పర్సన్, యూ మైట్ బి అ టాలెంటెడ్ పర్సన్, బట్ నథింగ్ ఇస్ కమింగ్ టు యూ. ఏది కూడా మీకు రావట్లేదు. యు ఆర్ అనాయింటెడ్ ఫర్ గ్రేట్నెస్. గొప్ప వాటిని తలపెట్టాలని దేవుడు మిమ్మల్ని ఇప్పటికీ అభిషేకించాడు, వాగ్దానాలు ఇచ్చాడు, ప్రవచనాలు ఇచ్చాడు. కానీ మరలా ఏం జరగట్లేదు ఏంటి? వై ఇస్ ఇట్ నాట్ హ్యాపెనింగ్? యూఆర్ గిఫ్టెడ్, యూఆర్ టాలెంటెడ్, బట్ ఎవరు మిమ్మల్ని గుర్తించట్లేదు. అసలు మీరు ఎవరో కూడా తెలియదు, మిమ్మల్ని తీసి పడేస్తున్నారు. ఎందుకు అట్లాంటి పరిస్థితులు వచ్చింది? ఇట్స్ నాట్ దట్ యూ డోంట్ హ్యావ్ అ టాలెంట్. మీకంటే బాగా పాడలేరేమో, కానీ వారేమో అలాగ వెళ్ళిపోతున్నారు, మీరేమో అలాగ ఉన్నారు. అసలు నోబడీ ఈవెన్ వాంట్స్ టు లిసన్ టు యూ. ఇట్స్ నాట్ దట్ యూ డోంట్ హ్యావ్ అ వాయిస్ ఆర్ యూ డోంట్ హ్యావ్ అ టాలెంట్, బట్ వై ఇస్ ఎవ్రీథింగ్ గెట్టింగ్ డిలేడ్ అండ్ స్టాప్డ్ అండ్ కర్స్డ్? నేను ఏది పట్టుకున్న శాపమే, ఏది పట్టుకున్న వ్యర్థమే, ఏది చేసినా నా జీవితంలో ఫలితము లేదు, సఫలత లేదు అనే పరిస్థితిలో ఉన్నారా? చాలా మంది జీవితాల్లో చూడండి, విండో ఫిక్స్ చేద్దామని విండో దగ్గరికి వెళ్తే, విండో సరి చేద్దామని వెళ్తే, ఆ విండో సరి చేసే లోపల డోర్ ఇరిగిపోతుంది. ఆ డోర్ సరి చేద్దామంటే విండో డోర్ రెండు ఇరిగిపోతాయి. సరి చేద్దామంటే గ్లాస్ ఇరిగిపోతుంది. అంటే ఏది పట్టుకున్న అంత శాపమే, ఏది పట్టుకున్న అంత వేస్ట్ అయిపోతుంది, ఏది పట్టుకున్న అంత వ్యర్థమవుతుంది. వై? డిడ్ యూ ఎవర్ ఆస్క్? నేను ఏది ట్రై చేసినా ఎవ్రీ డోర్ ఇస్ బీయింగ్ షట్ ఆన్ మై ఫేస్. నా జీవితంలో అన్ని తలుపులు మూసివేయబడుతుంది. ఏది పట్టుకున్న సఫలత లేదంటే యూ రియలీ హ్యావ్ టు ఫైట్. యూ కెనాట్ సింప్లీ సే ఐ నీడ్ బ్లెస్సింగ్. నో, యూ హ్యావ్ టు ఫైట్. నాకు కావాలయ్యా, నాకు ఎప్పుడు ఏదో ఒక తప్పే జరుగుతుంది, సంథింగ్ రాంగ్ ఈజ్ ఆల్వేస్ హ్యాపెనింగ్ విత్ యూ. ఎందుకు నాతోటే అవుతుంది? ఇట్స్ కాల్డ్ యాంటీ ప్రోగ్రెస్. మీరు ఎదగకూడదని మీకు విరుద్ధంగా పనిచేస్తున్న కార్యాలు, మీరు జీవితంలో ముందుకు వెళ్ళకూడదని ఇటువంటి మీకు విరుద్ధంగా జరుగుతున్నాయి. ఇవన్నీ మీరు ఎదిరించకపోతే మీ జీవితం అంతకంతకు దిగజారిపోతుంది. బ్యాక్వర్డ్నెస్ అని చెప్పాను కదా, బ్యాక్వర్డ్ అవుతూ ఉంటుంది. కొంతమందిని చూస్తాం, అంత ధనవంతులుగా ఉంటారు, దరిద్రులుగా తయారవుతారు. ఎందుకు? ఇవన్నీ గుర్తించక, ఇవన్నీ తెలుసుకోక, ఈ చిన్న చిన్న పొరపాట్లు చిన్న ఏముందిలే, మన పెద్దవాళ్ళని ఏముందిలే సర్దుకుంటదిలే, అదంతట అదే బాగవుతుందిలే అని అంటూ ఉంటారు. అది అబద్ధం, అది తప్పు. ఎందుకు ఇలాగ జరుగుతుంది అని పరీక్షించుకోవడం ఎంతో అవసరం. మా కుటుంబం ఎందుకు ఒకప్పుడు అంతా బాగుండేది, ఇప్పుడు ఎందుకు ఇలాగ తయారైంది? మా ప్రవర్తన బాలేదా? మేము ఇతరులకి ఎంతో హీనులుగా ఉన్నామా, లేకపోతే ఏమైనా చెడ్డు కార్యాలు చేస్తామా మేము అని పరీక్షించుకునే సమయం ఎప్పుడైనా తీసుకుంటారా? లేకపోతే అంత బాగున్న కుటుంబం సడన్ గా ఇలాగ అవటానికి కారణం ఏంటి? యాంటీ ప్రోగ్రెస్. మీరు ఎదుగుదల ఉండకుండాన్నట్లు జరిగేవి. ఈరోజు అడగండి, దేవా ఇంకెంతకాలము దావీదు వలె, ఇంకెంతకాలం అని అడగచ్చు. ఈ జాబ్లో నాకు నీ ఫేవర్ కావాలయ్యా, ఈ వివాహ విషయంలో నీ ఫేవర్ నాకు కావాలయ్యా. వాట్ ఎవర్ యూర్ ఆస్కింగ్ గాడ్, యూ ఆస్క్ లార్డ్, ఐ నీడ్ యువర్ ఫేవర్. డెవిల్ ఇస్ ఆల్వేస్ ద ఎనిమీ ఆఫ్ ప్రోగ్రెస్ అండి, అగేన్స్ట్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. బయట ఉన్న వారితోటి వాడికి సంబంధం లేదు. దేవుని బిడ్డలు అన్నవారే ఎదుగుదల ఉండకూడదని అపవాది పోరాడుతూనే ఉన్నాడు. మరలా చెప్తున్నాడు, యూ నీడ్ టు ఫాస్ట్ అండ్ ప్రే. ఏం చెప్పండి, ఏం చేయాలి? ఉపవాస ప్రార్థన నుండి ఎదిరించండి. ఇంకా చాలు అని చెప్పండి ఇక్కడ ఉన్నవారు. ఇంకా చాలు, ఈ ఆలస్యము చాలు. ఇనఫ్ ఇస్ ఇనఫ్. ఐ am done. I'm no longer taking this.
ఇట్స్ బీన్ లాంగ్ టైం, చాలా సంవత్సరాలు అయిపోయింది. నాకు జవాబు రావాల్సిందే. అది మీరు ఇట్లా అడిగితే డిమాండ్ చేస్తే వచ్చేది కాదు, ఉపవాస ప్రార్థనతో ఉంటే వచ్చేది. కానీ ఈ సందర్భంలో ఇవి కూడా పరీక్షించుకోవాల్సిన కొన్ని వచనాలు కొన్ని ఉన్నాయనండి. హౌ టు రివర్స్ డిలే. ఈ ఆలస్యాన్ని ఎలాగ రివర్స్ చేయొచ్చు, ఎలాగ ఆపొచ్చు, ఎలాగ దాని ప్రభావాన్ని మన జీవితంలో ఆపొచ్చు అని అంటే, మొట్టమొదటిగా మీ కుటుంబ పద్ధతుల్ని మీరు పరీక్షించాలి. అనలైజ్ యువర్ ఫ్యామిలీ ప్యాటర్న్స్. ఇందాక చెప్పినట్లు వారసత్వంగా వచ్చిందా చూసుకోండి. అనలైజ్ యువర్ ఫ్యామిలీ ప్యాటర్న్. మీ కుటుంబంలో అందరికీ కూడా ఇలాగనే డిలే అయిందా, ఇలాగనే శాపగ్రస్తంగా ఉందా పరీక్షించుకోండి. రెండవది ఏంటిదంటే, డోంట్ గెట్ అఫెండెడ్ అట్ గాడ్. దేవుని పైన ఆయాస పడకండి, దేవుడి పట్ల అభ్యంతర పడకండి. డోంట్ గెట్ అఫెండెడ్. ఈ ఆలస్యం అంటే దేవుడి వల్లనే అవుతుంది, నా జీవితం ఇంత దాటిపోయింది, నా వయసు ఇంత దాటిపోవడానికి కారణం దేవుడు వాగ్దానం ఇచ్చాడు కానీ నెరవేర్చలేదు కాబట్టి ఇది దేవుని తప్పే అని అంటున్నారా? అది అపవాది అబద్ధాలు. అండ్ దేవునికి తిరుగుబాటులో ఉండాలని వాడు చెప్పి ఏం చేస్తాడంటే, మిమ్మల్ని ఎప్పుడు కూడా దేవుని పైన చేదు ఆలోచనలు పుట్టిస్తుంటాడు. అసలు దేవుడే సహాయం చేసేవాడు అంటే, దేవుని పైన తిరగబడితే, దేవుని పట్ల అభ్యంతర పడితే ఇంకా మనకు సహాయం చేయగలిగిన వారు ఎవరు ఉండరు. మొట్టమొదటిగా అనలైజ్ యువర్ ఫ్యామిలీ ప్యాటర్న్స్. సెకండ్, డోంట్ గెట్ ఒఫెండెడ్ అట్ గాడ్. మూడవది, బైబిల్ పద్ధతులు, బైబిల్ నియమాలు పాటించాల్సిన అవసరం ఎంతో ఉంది. నియమాలు పాటించకుండా నా జీవితంలో ఆలస్యం అవుతుందంటే కుదరదండి. నియమాలు ఏంటి? ఆ నియమాలు అంటే, మీరు దేవుని సన్నిధిలో మొక్కుబడులు చేస్తారా, మొక్కుబడులు చెల్లించండి. దశమ భాగాలు ఇస్తున్నారా, ఇవన్నీ ఎందుకు అవసరమా? అవసరము. ఇది దేవుని నియమము. మీరు ఇస్తే కానీ నేను ఆకాశ వాక్యలు విప్పి, మలాకిలో ఉంది కదండి, అంటే మీరు ఇస్తేనే నేను ఆకాశ వాక్యలు విప్పుతా, మీరు ఇవ్వకపోతే నేను విప్పను అని అంటున్నాడు. అంటే మీ మొక్కుబడులు, మీ దశమ భాగాలు, మీ పరిచర్య, యువర్ సర్వీస్, గాడ్ హెస్ ఆస్క్డ్ యు టు సర్వ్. మళ్ళా సమాజముగా కూటము మానక ఇవన్నీ చేయాలి. వాక్యానుసారమైన నియమాలు పాటించకపోతే మన జీవితము ఆలస్యం అవుతూనే ఉంటది. ఆజ్ఞలు లోబడకపోతే మన జీవితం ఆలస్యం అవుతుంది. విధేయత చూపించకపోతే మన జీవితం ఆలస్యం అవుతూనే ఉంటది. అందుకనే వాక్యపు నియమాలు పాటించాలి. నాలుగవది ఏంటిదంటే, మీ జీవితంలో ఉన్న శాపాలన్నీ యేసు నామంలో కొట్టివేయాలి, రినౌన్స్ చేయాలి. ఓహో, ఈ శాపం ఆ తరతరాలు వెంబడిస్తుందా, వెంటాడుతుందా, ఐ నీడ్ టు బ్రేక్ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్ అని పేరు వరుసన ఈ శాపాలు కొట్టివేయాలి. కవెనెంట్ ఉంటుంది, నిబంధనలు ఉంటాయి, తరతరాల క్రింద చేసిన నిబంధనలు. ఒకవేళ మీకు తెలిసినట్లయితే ఆ పేరు వరుసన చేయండి. నాకు తెలియదు వారు ఎటువంటి కవెనెంట్ చేస్తారో అన్నట్లయితే, దేవా, మా పితరులు ఏవేవైతే వ్యర్థమైన దురాత్మలతోటి, చీకటితోటి, వేరే దేవతలతోటి కవెనెంట్స్ చేస్తారో వాటన్నిటిని రద్దు చేస్తున్నానని చెప్పండి. You have to break curses, you have to break covenants, and you have to get delivered. ప్రతి శాపము, ప్రతి కవెనెంట్ నిబంధన అన్యులతో లేకపోతే అన్య దేవతలతో చేసినవన్నీ మీరు కొట్టివేయాలి. ఐదవది ఏంటిదంటే, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం ప్రకారము, యెహోవా, నీవు బాగుగా కనిపెట్టితివి, నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నానెను. నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు ఆతురపడుచున్నాను. ప్రే ఫర్ డివైన్ స్పీడ్. ఏంటండి డివైన్ స్పీడ్ అంటే? దేవుడు ఆతురపడి తను చెప్పిన వాక్యము నెరవేర్చాలని మీరు ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవా, నువ్వు ఆతురపడయ్యా, ఐ నీడ్ స్పీడ్ ఇన్ మై లైఫ్. డివైన్ స్పీడ్, నాట్ యువర్ స్పీడ్, నాట్ డిమానిక్ స్పీడ్, నాట్ యువర్ ఇంటెలెక్చువల్ స్పీడ్, బట్ డివైన్ స్పీడ్. దేవుడు ఆతురపడాలని మీరు ఆయన సన్నిధిలో గోచాడాలి. అదే రీతిగా యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనము చూసినట్లయితే, దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకొందురు, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది యగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును అని చెప్పడలేదండి దేవుడు?
సో యూ షుడ్ ఆస్క్, దేవా తగిన కాలమందు నువ్వు త్వరపెడతా అన్నావు కదా, ఐ నీడ్ ద డివైన్ స్పీడ్ ఇన్ మై లైఫ్. ఐ నీడ్ డివైన్ స్పీడ్ ఇన్ మై లైఫ్. ఏది మీరు చెప్తారా అండి? ఐ నీడ్ డివైన్ స్పీడ్ ఇన్ మై లైఫ్. ఇంకో వచనం చూసినట్లయితే ఆఖరిగా కీర్తనలు 31:2, నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము, నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము. ఇక్కడ చూడండి, త్వరగా విడిపించుము. సో ఇస్ ఇట్ రాంగ్ టు ఆస్క్ గాడ్, లార్డ్ మేక్ ఇట్ హ్యాపెన్ సూన్? ఎందుకంటే ఇక్కడ ఈ వాక్యాలు ఆధారాలుగా చూపిస్తున్నాను. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు we should just wait for God's time. Yes, there are some instances you wait only for God's time, but there are certain times where you say, Lord, come fast, come quickly to my help, come quickly, do it quickly, Lord, I need speed, Lord, I need you to do work on this fast, Lord అనేది అడగడంలో తప్పు లేదండి. అందుకని 3 వచనాలు చెప్పాను. నేను ఆతుర పడుచున్నాను, రెండవది ఏంటిదంటే నేను త్వర పెట్టేదను, నేను తగిన కాలం ఈ కార్యమును త్వర పెట్టేదను. మూడవది ఏంటిదంటే దేవా త్వరగా విడిపించు, త్వరగా రా, త్వరగా నీ కార్యము జరిగించు. సో ఈ ప్రార్థనలు మనము మన ప్రార్థనలో చేయడంలో తప్పు లేదండి. త్వరగా రాయ్యా, త్వరగా కార్యము జరిగించు అని. ఈరోజు ఎంతమంది ఆలస్యపు సీజన్లో ఉన్నారో, ఎంతో కాలం నుండి ఆలస్యం అవుతుందన్న పరిస్థితులు మీరు ఉన్నట్లయితే జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు విన్న వాక్యము నిజంగా ఇది అపవాది జరిగిస్తున్న కార్యం అంటే వాడు అడ్డుబండలు కూల్చివేయబడాలి. ఇది మీ పొరపాట్లు అని అంటే సరి చేసుకోవాలి. ఒకవేళ ఇది నిబంధనలు లేకపోతే శాపాలుగా తరతరాలుగా వస్తుందంటే మీరు రినౌన్స్ చేయాలి. ఇవన్నీ మనము తెలుసుకుంటే, ఇప్పుడు యూ కెనాట్ సే ఐ డెంట్ నో, యు నో, యు హియర్ ఇట్. మీరు విన్నారు కాబట్టి మీరు తీర్పు పొందుతారని ఆయన వాక్యం తెలియజేస్తుంది. ఇన్నసెంట్గా అసలు వినలేదంటే అనుకోవచ్చు, కానీ విని చేయకపోతే అది మన నష్టం. ఇప్పటి వరకు మీ జీవితం అంతా ఆలస్యమైంది. అది గర్భఫలం విషయమో, ఉద్యోగం విషయమో, వివాహ విషయంలో, లేకపోతే ఏ విషయంలో, ఎదుగుదల విషయంలో అంతా కూడా అడగండిపోయింది, స్టాగ్నేషన్ అయిపోయింది, వెనుకకి వెళ్ళిపోతుంది, ఇంకా దిగజారిపోతున్నాం అనే పరిస్థితిలో ఉంటే అది దేవుని చిత్తము కాదు. నమ్ముతున్న వారు ఆమెను అంటారండి, అది దేవుని చిత్తం కాదు. ఒకవేళ అలా చెప్తున్నాడంటే అది అపవాది, అబద్ధం. దేవుడు ఎప్పుడు కూడా క్రమముగా ఆశీర్వదించేవాడు, పైకి ఎత్తే దేవుడు. నీతిమంతులంట అంతకంతకు ఎదుగుతారంట, అంతకంతకు దిగజారుతారని ఉందా? లేదు. ఆయన వాక్యం చెప్తుంది నీతిమంతులు అంతకంతకు బలము పొందుతారని ఆయన వాక్యం తెలియజేస్తుంది. అంటే డే బై డే దే విల్ గెట్ స్ట్రాంగర్, దే విల్ బి మోర్ బ్లెస్డ్, దే విల్ బి మోర్ వాట్ ఎవర్ దే ఆర్ టుడే, దే విల్ గెట్ డబుల్డ్, బట్ దే విల్ నాట్ గో డౌన్. ఇఫ్ యూర్ గోయింగ్ డౌన్, ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ గాడ్, ఇట్స్ ఫ్రమ్ ద ఎనిమీ ఆర్ యువర్ ఓన్ డిసొబీడియన్స్. కాబట్టి మనం పరీక్షించుకోవాలండి. అయితే నా జీవితంలో ఎదుగుదల లేదంటే సంథింగ్ ఇస్ స్టాపింగ్ మీ, ఆర్ సమ్వన్ ఇస్ స్టాపింగ్, ఆర్ ఇస్ ఇట్ ఓన్లీ మీ? ఇస్ ఇట్ మీ ఆర్ మై ఫ్యామిలీ ఆర్ మై బిహేవియర్ ప్యాటర్న్స్, కర్సెస్, కవనెంట్స్ ఇవన్నీ ఉన్నాయా చూసుకుందామా?